ఆచి చికెన్ మసాలా. కృష్ణా జిల్లా కూటమి పార్టీల మధ్య రచ్చరచ్చ జరుగుతోందా? అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా ఫైట్ జరుగుతోందా? జనసేన ఎమ్మెల్యే తెలుగు తమ్ముళ్లకు వరుస పెట్టి కండువాలు కప్పేస్తుండటంతో టీడీపీ నేతలు బగ్గుమంటున్నారా? పొత్తు ధర్మం పాటించకుండా ఆధిపత్యం చేయాలని చూస్తే తామేంటో చూపిస్తామని వార్నింగ్ ఇస్తున్నారా? టీడీపీ జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరుతో కృష్ణా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయా? ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతల కుమ్ములాటలు తారాస్థాయికి చేరుతున్నాయి. చాలా నియోజకవర్గాలలో జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్టుగా నేతలు కొట్లాటలకు దిగుతున్నారు. ఇప్పుడు ఈ లొల్లి కృష్ణా జిల్లాకు పాకింది. అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ తెలుగు తమ్ముళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలకు జనసేన ఎమ్మెల్యే కండువాలు కప్పడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరే కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు, ఇతర పోస్టులను ఆశ చూపిస్తుండటంతో కొందరు నేతలు జనసేనలో చేరిపోయారు. దాంతో రాష్ట్రంలో పొత్తు ధర్మాన్ని జనసేన ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపించడం సంచలనంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు పొత్తులుగా ఏర్పాటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చాలా నియోజకవర్గాలలో జనసేన కోసం తెలుగు తమ్ముళ్లు తమ అవకాశాలను వదులుకున్నారు. ఇందులో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కూడా ఒకటి. ఇక్కడ జనసేన నుంచి మండలి బుద్ధా ప్రసాద్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీలో చేరిపోయారు. అయితే టీడీపీలో టికెట్ దక్కే అవకాశం లేదనే సమాచారంతో ఆయన జనసేన కండువా కప్పుకున్నారనే ఆరోపణలున్నాయి. దాంతో దగ్గరుండి మరి ఆయన టీడీపీ నేతలు గెలిపించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఎమ్మెల్యే అయ్యాక మండలి రాజకీయంగా బలపడే ప్రయత్నాల్లో టీడీపీ నేతలకు గాలం వేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవల టీడీపీకి చెందిన కొందరు నేతలకు ఆయనకు జనసేన కండువాలు కప్పారు. దాంతో తమ్ముళ్లు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. అవనిగడ్డలో టీడీపీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా బుద్ధా ప్రసాద్ పనిచేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఇవ్వటానికి వెళ్ళని చెప్పని నాలో నుంచి ఆపు వచ్చాడు. ఈరోజు కనీసం మాకు ఎవరికి సమాచారం లేకుండా ఎమ్మెల్యే గారు పద్మసాగర్ గారు వచ్చి ఇక్కడ ఈ రోడ్డుకి ఆ పక్కన భూమి పూజ చేసి వెళ్ళడం జరిగింది. మేము క్లియర్గా చెప్పాం, వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉండడం కలుపుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యే మండలి పద్మసాగర్కి ఉంది. ఆయన కలుపుకెళ్ళకుండా కావాలని విభజించి పాలించి ఇవాళ తెలుగుదేశం పార్టీని ఈ కోడూరు మండలంలో లేకుండా చేయాలనే ఆలోచనలో కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ పద్ధతి మానుకోండి. మేమేం చెబుతున్నాం, 2 రోడ్లు గతంలో కోడూరు మండలంలో 40-50 రోడ్లు వచ్చినాయి, సీసీ రోడ్లు. కొత్తగా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక రోడ్డు కూడా తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి ఇవ్వకోకుండా మొత్తం జనసేన వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన వాడు చూసినట్టు చెప్తే ఎక్కడ ఇవ్వాలా. ఆ రోజు కూడా మేము మాట్లాడాల. ఈ క్రమంలోనే అవనిగడ్డలో ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా నియోజకవర్గంలో ఒకే రోడ్డుకు 2 పార్టీల నేతలు భూమి పూజ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కోడూరు మండలం ఎస్సీ కాలనీలో ఓ రోడ్డుకు మొదట్లో ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం అదే రోడ్డుకు టీడీపీ నేతలు మరోసారి భూమి పూజ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా కూటమి నేతలు జనసేన ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ పై బహిరంగంగా విమర్శలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అయితే కూటమి పొత్తు ధర్మంలో భాగంగా రహదారి నిర్మాణం టీడీపీ నేతలు చేపట్టాల్సి ఉంది. కానీ ఎమ్మెల్యే మాత్రం ఒంటెద్దు పోకడలతో రోడ్డు పనులను ఎలా ప్రారంభిస్తారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నించారు. ఎవరికి చెప్పకుండా దొంగచాటుగా వచ్చి హడావిడిగా రహదారి పనులు ప్రారంభించారని టీడీపీ నేత బండే శ్రీనివాసరావు విమర్శలకు దిగారు. అయితే ఎమ్మెల్యేపై విమర్శల విషయంలో టీడీపీ నేతలు ఫుల్ క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం వెనుక టీడీపీ పెద్దలు ఉన్నారని వాళ్లే చెబుతున్నారు. రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కనపత్రి శ్రీనివాసరావు ఆదేశాల మేరకే రహదారి పనులకు మరోసారి ప్రారంభించినట్టు చెప్పుకొచ్చారు. అయితే బుద్ధా ప్రసాద్ ఎమ్మెల్యే అయ్యాక టీడీపీని భూస్థాపితం చేసే పనిలో ఉన్నారని నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలకు జనసేన కండువాలు కప్పేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గతంలో నీటి సంఘాల ఎన్నికల సమయంలోనూ టీడీపీ నేతలకు పదవుల ఆశ చూపి జనసేన పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు మరోసారి చేరికలకు తెరతీశారని మండిపడుతున్నారు. అయితే నియోజకవర్గంలో టీడీపీకి జరుగుతున్న నష్టాన్ని మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినట్టు చెబుతున్నారు. మొత్తంగా ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ తన పద్ధతి మార్చుకోవాలని టీడీపీ నేతలు అంటున్నారు. అవనిగడ్డలో కూటమి పొత్తు ధర్మాన్ని పాటించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు. అయితే టీడీపీ నేతల విమర్శలను ఎమ్మెల్యే ఎంతమేర సీరియస్ గా తీసుకుంటారో, ఆ తర్వాత ఏం చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.